శివరాత్రి సందర్భంగా నిజామాబాద్ జిల్లా బోధన్లోని సావిత్రీదేవి పత్రిజీ పిరమిడ్లో ట్రస్ట్ ఆధ్వర్యంలో 12 గంటల అఖండ ధ్యానం ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు. జ్ఞానదాతగా మోటివేషనల్ స్పీకర్ చల్లా శ్రీధర్ రెడ్డి విచ్చేసి అందరితో ధ్యానం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎప్పుడూ సానుకూల ఆలోచనలతో ముందుకు వెళ్లాలని సూచించారు. అలాగే క్షమాగుణం వలన మనలో అహంకారం నశించి తొందరగా ఆత్మజ్ఞానాన్ని పొందడం జరుగుతుందని వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత పత్రిజీ పిరమిడ్ ట్రస్ట్ చైర్మన్ నల్లా గంగారెడ్డి ధ్యానులచే 12 గంటల శివరాత్రి అఖండ సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో 150 మంది వరకు ధ్యానులు పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు. కంటి పాపల కావలిలోనే పంట రాసి నెలకొన్నదో. వందనాలు వందనాలు వందనాలన్నా నీ రెక్కాడకుంటే బుక్కెడు భూమే లేదన్నా. నిజామాబాద్ అంటే రైతులు, ఇక్కడ ఉన్న రైతులందరికీ కూడా పాదాభివందనాలు. అంత కమ్మటి భూమి పెట్టిన అందరికీ, వండిన వాళ్ళందరికీ వందనాలు రైతులకి అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. సో మనం బ్యాక్ టు సెషన్. నేను ఎక్కడ ఆపానంటే క్షమాపణ అనేది మనకు ఉండాలి అని చెప్పాను. క్షమాపణ వల్ల మనలో మనసు క్లియర్ అవుతుంది, థాట్ అన్ని క్లియర్ అవుతుంది, నెగిటివ్ ఎనర్జీ పోతుంది. నెగిటివ్ ఎనర్జీ ఎంతసేపు ఉంటే అంతసేపు మనకు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి అని చెప్పాను. సో వీ షుడ్ కంప్లీట్లీ క్షమాపణ అనేది చేసుకోవాలి.